వెల్కమ్ టు ఏవీ న్యూస్. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన మేర కులస్తుల పురాతన సమాధులను అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సమాధులను తొలగించి స్థలాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారని వారు ఏవీ న్యూస్ కు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పురాతన సమాధులను తొలగించిన వ్యక్తిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని మేర కులస్తులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో మా మండల జిల్లా సంఘాల ద్వారా న్యాయం జరిగే వరకు న్యాయ పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మేర కులస్తులు తదితరులు పాల్గొన్నారు. ఇది మా తాతల ఆస్తి. ఈ రోజు నుండి వచ్చిన ఆస్తి కాదు ఇది. మా తాతలు ముత్తాతల నుండి మాకున్నటువంటి ఈ ఆస్తి. దాంట్లో రాబోయే తరాలకు చూపించేటువంటి రాబోయే తరాలకు రేపు తాతలకు ఈ విధంగా ఒక గోరి వాళ్ళకి ఇలాంటి కట్టియాలి, ఈ విధంగా మనము నెక్స్ట్ జనరేషన్ చూపించేటువంటి ఆనవాళ్ళు లేకుండా వాళ్ళు చేసినటువంటి పనులు ఈ ఒక రాజకీయ అండతోటి ఒక గ్రామంలో ఒక ఉన్నత స్థాయిలో ఒక పదవిలో ఉన్న వ్యక్తి, ఒక ఉప సర్పంచ్గా ఉన్నటువంటి వ్యక్తి చేసేటువంటి పనులు గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి కూడా ఈ విషయాన్ని మేము విన్నవించుకుంటాము. ఇలాంటి వ్యక్తులను మీరు ప్రోత్సహించకూడదు. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు యశస్విని రెడ్డి గారిని వారిని కూడా మేము మా యొక్క మేరు కులస్తుల తరపున మా యొక్క భావాలను మా యొక్క మనోభావాలను మీకు మేము విన్నవించుకుంటున్నాం. దయచేసి ఇలాంటి వాళ్ళ పైన తగిన చర్యలు తీసుకొని మా యొక్క సమాధులు ఏవైతే వీళ్ళు కూలగొట్టిందో మొత్తం 28 మంది మా తాత వాళ్ళ తాతకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క సమాధులు నేలమట్టం చేసి దాదాపు ఒక బావి తీస్తే ఎంత ప్లేసులు ఉందో అంత లోపల మొత్తం వేసి వాటిని సమాధులు చేసిండ్రు. ఆ సమాధులు చేసిన ఆనవాళ్ళు కూడా అసలు ఆనవాళ్ళు కాదు, అసలు మేము మా పిల్లలతో పాటు మొన్న ఎంపీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మేము మా పిల్లల్ని తీసుకొచ్చి ఇది మన తాతలు ఇక్కడ ఉంటే ఈ గోరీలు ఇక్కడ మనం దండం పెట్టుకోవాలి, వీళ్ళని మనం పూజించాలని వాళ్ళకి చెప్పి ఇక్కడ కారాపి చూపించి వాళ్ళను దండం పెట్టించినాం. అలాంటిది ఈరోజు ఈ రోడ్ మీద పోతుంటే మాకు ఇక్కడ ఆనవాళ్ళు లేకుండా చేసిండ్రు. ఇలాంటి వ్యక్తుల పైన తక్షణమే చర్య తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటూ ఇలాంటి మునుముందు కాకుండా చూసుకోవాల్సిందిగా మా ఒక విన్నపంగా మేము విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఇది వర్ధనపేట నుండి అన్నారం వెళ్ళే మెయిన్ రోడ్డుకు ఆనుకొని ఉన్నటువంటి స్థలం మాది. ఏ రోజు కూడా ఇది ఉదయం మధ్యాహ్నం సమయంలో చేయకుండా అర్ధరాత్రి వేళ ఎవరికి ఎలాంటి సమాచారం లేకుండా ఇవ్వకుండా భయం భక్తులు లేకుండా తూటాలు పెట్టి మరీ ఘోరాతి ఘోరంగా ఎవరిని ఏమైనా అడిగినా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని అధికార బలంతో మదంతో వాళ్ళు చేసే కార్యక్రమాలను ఇక ముందైనా కానీ అందరూ ఇలాంటి కార్యక్రమాలు ఏ ఊర్లో కానీ ఎలాంటి కులస్తులకు కానీ ఏం జరగకుండా చూసుకోవాల్సిన పరిస్థితి బాధ్యత రాబోయే భావితరాలకు కూడా మనం ఇలాంటి సమస్యలు ఉత్తరణం కాకుండా చూసుకోవాల్సిందిగా మా మనవిగా మా కులస్తులందరినీ కూడా రాబోయే రోజుల్లో మేము మా రాష్ట్ర కమిటీకి కానీ అలాగే మా జిల్లా కమిటీకి మా మండల కమిటీకి కూడా మేము ముందుకు తీసుకుపోతున్నాం. ఇది ఒక్కరిది ఇద్దరిది కాదు, నాకు తెలిసి 22 మంది సమాధులను అన్యాయంగా అక్రమంగా కూల్చివేసి పిలిస్తే కూడా మీరు ఏం చేస్తారో చేసుకోండి అని అధికార బలంతో మదంతో డబ్బుతోటి మమ్మల్ని నానా హింస పెట్టుకుంటూ ఎలాంటి ఒక మనుషులనే విలువ కూడా లేకుండా ఒక స్థాయిలో ఒక ఉప సర్పంచ్ స్థాయిలో ఉన్న వ్యక్తి చేసే పనులు ఈ విధంగా ఉంటే ఇలాంటి వాటిని ఏ విధంగా ఎంకరేజ్ చేస్తారు? గౌరవ మళ్ళొకసారి మా యశస్విని రెడ్డి గారు యువకులు రాబోయే తరానికి మనము మంచి విషయాలు అందజేయాలి. కానీ ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులు ఇలాంటి చేసే గుండాలు చేసిన చర్యలకు ఏ విధమైన చెల్లింపు మా యొక్క డిమాండ్ ప్రకారంగా మా యొక్క స్థలంలోనే మా యొక్క 22 మందికి సంబంధించిన సమాధులు పునర్నిర్మాణం చేసి వాడి సొంత ఖర్చుతోటి వాడు చేసిన తప్పును ఒప్పుకొని ఇక్కడ మా అందరికీ న్యాయం చేయాలని మీ నుండి గౌరవ ఏవీ న్యూస్ ఛానల్ వారి నుండి మేము తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.
మా మామ గోరి కట్టించినాం, మా అత్త గోరి కట్టించినాం, నా భర్త గోరి కట్టించినాం. రేపు నెల లోపట బియ్యం ఇచ్చేది ఉన్నది. మరి ఇప్పుడు బియ్యం ఏడ వేయాలి, ఎక్కడ ముద్ద వేయాలి? మరి ఇక ఈ ప్రకారంగా ఇట్లా మొత్తం కూలగొట్టి ఇట్లా చేసిండు. మరి మరి ఆయన ఏమనాలి, ఏం కథ? మరి ఇప్పుడు మాకు న్యాయం జరగాలి. ఈ బాంబులు పేల్చిండ్లు. మరి ఏందన్నట్టు ఇప్పుడు మేము ఎక్కడ ఏడ చేయాలి? నేను చేసుకుంటానన్న చుట్టాల పిలుచుకుంటాను. మరి ఏం సంగతి? నరికేసిండు, ఆ నుంచి ఈడికి గెట్లు వీకేసిండు. అది ఏంది అని అడిగితే నాది యాప చెట్లు, నా ఇష్టం అంటాడు ఆయనే. నాది ఇష్టం నువ్వు అని అంటే నేను అన్నా కదా, మరి నా భూమిలో యాప చెట్లు నీ ఎట్లయితే అని అడిగితే ఉంటే ఉన్నాయేమో నరకపో అని అంటాడు. సార్ మాకు న్యాయం చేయండి. మా తిరుపెల్లలు మాయి అన్నీ ఉడబీకేసిండ్లు. మా ఆయనే వచ్చి మామిడి చెట్టు ఎందుకు నరికినావంటే కూలింది అన్నాడు. కూలలేదు, దాంతో నూకేసిండు, జేపీసీ తోటి నూకేసిండు. అయితే ఆయన ఒక మామిడి చెట్టే కూలే కొట్టిండు కదా, ఇక తిరుపెల్లలు ఉంటాయని మేము సపరేట్గా పోయినాము. మా రాత్రి వచ్చి ఉన్న తిరుపెల్లలన్నీ గూడిపిండు, ఇడిచిపెట్టిండు సారు. హలో, అందరికీ నమస్కారం అండి. మాది వరంగల్ జిల్లా రాయపర్తి మండలం, మా గ్రామం కొత్తూరు. మాది ఇక్కడ 5-6 గుంటల భూమి ఉంటే మా మామది, మా అత్తది, వాళ్ళ తాతది, అమ్మది అందరి గోరీలు ఉన్నాయండి. మేము హైదరాబాద్ పోయినాం బతకడానికి, మేము ఇక్కడ లేము. రాత్రికి రాత్రే పుక్లింగ్ తెచ్చి మొత్తం తీసి ఎక్కడెక్కడ కూడిపేశారు ఒక రైతు, పక్కన ఉన్న రైతు. మరి ఏంది మాకు ఇంత కూడా చెప్పలే. మా భూమిలోకి ఎందుకు వచ్చినామంటే ఇంతవరకు దాడలేదండి. మాకు ఏ న్యాయం చేస్తారో గవర్నమెంట్ను కోరుతున్నాము. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం, గ్రామం కొత్తూరు. మేము మేర కులస్తులం. మాకు గతంలో మా తండ్రి కానీ, మా తాతలే కానీ, మా ముత్తాతలే కానీ ఎవరైనా ఇక్కడ సమాధులు ఉండే. ఇది మా స్థలంలో రాత్రి బాంబులు పెట్టి మొత్తం సమాధుల కాంచి లేపేసిండండి. ఇది ఎవరికి తెలియకుండా నేను బ్యాంకు పోతా ఉంటే చూసే వరకు మొత్తం డిస్మెంటల్ అయి ఉన్నాయి కంప్లీట్గా. ఒక్కటి కూడా ఏది కూడా లేదు. అక్కడ పెద్ద మామిడి చెట్టు ఉండే, ఆ మామిడి చెట్టును కూడా తీసి పక్కకి వేసింది సార్. ఇది ఆయన దౌర్జన్యం. ఇలా అందరం కలిసి అడిగితే నీకేం సంబంధం లేదు, నువ్వు మాట్లాడక అంటాను సార్. ఈ రకంగా చేసి మొత్తం గింత కూడా ఆన్ మాట లేకుండా చేసింది సార్. ఇగో బాంబులు పెట్టి మొత్తం టోటాల్ పెట్టి లేపేసి ఈ వైర్లు చూడండి సార్ ఎట్లా ఉన్నాయో. ఇగో ఇది పరిస్థితి. ఎవరంటే ఏం చేసుకుంటావో చేసుకోపో, లేకుంటే ఏం చేస్తావో చేసుకోపో అని మాట్లాడతాను సార్. అతని పేరు నాగేశ్వరరావు అనేట ఆయనే, అడ్డాల నాగేశ్వరరావు అంటే ఆయన ఈ రకంగా చేసింది సార్. ఇది దీని పరిస్థితి. ఇప్పుడు ఏం చేయాలో మాకు సరైన న్యాయం చేయాలని మేము గవర్నమెంట్ని కోరుతున్నాం సార్. మేము రాయపర్తి మండలం, మాది కొత్తూరు. మా అత్తది, మా మామది, మా వాళ్ళు అందరూ ఏముండే తిరుపెల్లలాడ అవన్నీ గూల కొట్టేసిండు. మరి మేము ఇప్పుడు బియ్యం ఇవ్వాలంటే తెచ్చి ఎక్కడ వేసుకోవాలి? ఈ బండలు మొత్తం వైర్లు పెట్టి కూలగొట్టిండు, ఎక్కడికక్కడ మొత్తం తీసేసిండు. మరి ఒక నెలే ఉన్నది మా అత్తకి ఇవ్వాలంటే బియ్యం. మరి మేము ఎక్కడ ఇచ్చుకోవాలి, ఎక్కడికి వచ్చి ఇవ్వాలి? మరి మా సంగతి ఏంది, ఈయన ఏం చెప్తాడో చెప్పాలి. మరి మాకు ఏం సమాధానం ఇస్తాడో అడుగుతాం ఇక అని చెప్తాను.